Again, welcome బాలేబాబు గారు. ఓకే, సో ఇద్దరు స్టార్స్ అక్కడ ఉన్నప్పుడు డెఫినెట్గా అందరూ అటువైపే తిరుగుతారు నాకు తెలుసు. అండ్ అందరూ సెటిల్ డౌన్ అయిన తర్వాత మనం మన ఈవెంట్ని స్టార్ట్ చేద్దాము. ఐ రిక్వెస్ట్ మిగిలిన వారందరినీ కూడా కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాము. వెనకాల వారందరూ కూడా కూర్చోండి దయచేసి. బాలేబాబు గారు ఇక్కడే ఉంటారు, వారి మాటలు మనం వింటాము. అండ్ మీరందరూ ప్లీజ్ కూర్చోవాలి. సో వేద ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గీతా మ్యామ్ వెల్కమ్. అండ్ అలాగే మీడియా వారికి, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారందరికీ, TV9 ద్వారా, NTV ద్వారా వీక్షిస్తున్న వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. శ్రేయాస్ మీడియా ప్రెజెన్స్ వేద ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్, సంగీత మొబైల్స్, ప్రాకృతి ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అండ్ అలాగే టుడేస్ జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్ అండ్ మ్యూజిక్ ఆన్ జీ మ్యూజిక్, సోషల్ ఈవెంట్ పార్ట్నర్ శ్రేయాస్ ఉత్సవ్ అండ్ లైవ్ ఆన్ TV9 అండ్ NTV. టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషన్ కంపెనీ. ఇంకా మరి సినిమా గురించి మాట్లాడితే ఆయన ఒక శక్తిలాగే శివరాజ్ కుమార్ గారు. అండ్ ఆ శక్తి ఎంతమందికో పవర్ని ఇస్తూ ఉంటుంది. అందుకే కన్నడ ఇండస్ట్రీలో ప్రతి ఫ్యామిలీలో ఆయన ఫ్యామిలీ మనిషి అయిపోయారు. ఒక కన్నడ ఇండస్ట్రీలోనే కాదు, మిమ్మల్ని అక్కడే కాదు శివన్న పిలిచేది, ఇక్కడ కూడా అందరూ మిమ్మల్ని అలానే పిలుస్తారు. నాకు తెలిసి ఆ పేరుకి పరిచయాలు అవసరమే లేదు. అందరూ ఎంతో ఏమంటారు వెల్కమ్ చేస్తూ ఉంటారు. ఆయన వస్తే ఎంతో ఆనందపడుతూ ఉంటారు. ఇవాళ మేమందరం చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మీరు హైదరాబాద్లో ఉన్నందుకు. అండ్ వేద చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చేస్తుంది 9th ఫిబ్రవరిన మనందరి ముందుకు. కన్నడ ప్రేక్షకుల ఆదరణ పొంది, అభిమానాన్ని పొంది, సక్సెస్ని పొంది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ ముందుగా MVR కృష్ణ గారికి కంగ్రాచులేట్ చేయాలేమో, బికాజ్ ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ వారు తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. అండ్ ట్రైలర్ చూస్తే మామూలుగా లేదు, ఒక పవర్ ప్యాక్డ్ ట్రైలర్ చూసినట్టు అనిపించింది. అండ్ పాటలు, అర్జున్ గారు ఇచ్చిన పాటలు, హర్ష గారి దర్శకత్వం, స్వామి గారి సినిమాటోగ్రఫీ అత్యద్భుతంగా అనిపించింది. అండ్ అలాగే గానవి గురించి ఏం చెప్తాను చెప్పండి. ఇక్కడ ఆడపిల్ల ఆడపులుల్లా కనిపిస్తున్నారు ఈ చిత్రంలో. మరి ఈ చిత్రాన్ని 9వ తారీఖు తెలుగు ప్రేక్షకులందరి ముందుకి తీసుకొస్తున్నారు ఈ టీం. కంచి కామాక్షి, కోల్కతా ఖాళీ క్రియేషన్స్ ద్వారా. అండ్ కృష్ణ గారికి అభినందనలు తెలియచేసేసుకుంటున్నాము. అండ్ ఆలస్యం చేయకుండా మరి ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మనం చూసేద్దామా? ఏమంటారు? బాలేబాబు గారు అభిమానులు అండ్ శివరాజ్ కుమార్ గారి అభిమానులు ఇక్కడ నుంచి సౌండ్ వినిపిస్తుంది. ఏది ఒక్కసారి ఆ సౌండ్ వినిపించనివ్వండి. ఎవరో చాలా గట్టిగా అరిచారే ఇటువైపు పక్క నుంచి. సో ఇవాళ మీ అందరి ఆనందంతో ఇవాళ ఈ ఈవెంట్ని చాలా ఘనంగా, వైభవంగా మనం జరుపుకుందాము. అండ్ వేద మూవీని మనందరం సెలబ్రేట్ చేసుకుందాము. సో మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ట్రైలర్ చూద్దామా? మీరు చెప్పాలి కొంచెం గట్టిగా, నా వాయిస్ మాత్రమే వినిపిస్తుంది. చూద్దామా? మొత్తం అందరూ బాలేబాబు గారి వైపు, శివరాజ్ కుమార్ గారి వైపే చూస్తున్నారు. అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఎవరు. నేను వేదిక మీద ఉన్నానన్న ఒక విషయం అసలు తెలిసిందా మీకు? ఎందుకంటే అక్కడ వారు ఉన్నారు. నా వరకు వస్తుందా చెప్పండి, మీకు కంటి చూపు అక్కడే ఆగిపోతుంది అనమాట. అంతే, నాకు కూడా గుండె ఇలా కొట్టుకుంటుంది, నా సౌండ్ కూడా బయటకు వినిపిస్తుందేమో అనిపిస్తుంది మీ ఇద్దరిని ఇలా పక్కన చూస్తూ ఉంటే. సో అఫ్కోర్స్ బాలయ్య బాబు గారు ఇక్కడ ఉన్నారు అంటే ఇవాళ ఈ ఈవెంట్లో ఆనందం అన్స్టాపబుల్. సో ఆనందం మనందరి ముందుకి వచ్చేస్తుంది. ఇట్స్ ఆన్ సార్. నాకు ఎలా మాట్లాడాలి తెలీదు, భయం పడుతూ ఉన్నాను. దయవిಟ್ಟು అందరూ నా శివ వేదని చూసి ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు ఎలా స్లో మోషన్లో నడిచొస్తే నేనేమనుకున్నానంటే, నేను చెప్పిన తెలుగు మీకు అర్థం కాలేదేమో, అర్జెంటుగా వెతికేస్తున్నా. కన్నడ నాకు వచ్చిందంతా రాలేదు, నాకు అర్థమే, నేను పక్కకి వెళ్ళిపోయా. కానీ మీకు తెలుగు వచ్చని ముందే చెప్పొచ్చు కదా సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏదో అంటారు కదా, ఎక్కువ పని చేసేస్తారు తక్కువ మాట్లాడతారు అని, అది స్వామి గారు. ఒకసారి మీ క్లాప్స్ కొట్టాలి ఇంత మంచి డిఓపికి. థ్యాంక్ యూ సో మచ్. and you done a fantastic job, and
ఆల్ ద వెరీ బెస్ట్. వెల్కమ్ టు టాలీవుడ్. శివరాజ్ కుమార్ గారు జనరలీ మాకు యాంకర్స్ ఇక్కడ నుంచి ఉంటే చప్పట్లు కొట్టండి, హూ వా అనండి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బట్ ఇలాంటి పాట విన్న తర్వాత అంటే ఎలా స్పందించాలి అని అర్థం కావట్లేదు. హృదయం లోపలికి వెళ్ళి హృదయాన్ని కదిలిస్తుంది అంటారు కదా, అలా అనిపించింది. అండ్ మిమ్మల్ని చూస్తున్న ఆ ఫ్రేమ్లో, ప్రతి ఫ్రేమ్లో అత్యద్భుతంగా అనిపించింది. అండ్ అర్జున్ గారు అమేజింగ్, అసలు ఏం మాటలు లేవు అసలు దీని గురించి. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ అదితి సాగర్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఐఎమ్ సో సారీ, ఐ do not know how to speak Telugu, but I'm really grateful to be here today. Shiv Veda is releasing on the 9th of February in Telugu, and please do come to the theatres and watch it. Thank you so much. Thank you, Maman sir and Harsha master, for the opportunity, and thank you so much for gracing the occasion. Balaya sir, thank you so much. థ్యాంక్ యూ అదితి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మంచి మంచి చిత్రాలతో మీరు పలకరించాలని మమ్మల్ని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని శివరాజ్ కుమార్ గారి సహాయంతో సినిమా చూసిన తర్వాత శివరాజ్ కుమార్ గారి సహాయంతో జీ స్టూడియో వారిని సంప్రదించి తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయం తీసుకుని ఈ నెల 9వ తారీఖున రిలీజ్ చేయడానికి ఏర్పాటు చేయడం అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా తప్పకుండా ఈ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఏంటండి అందరూ ఇంత కొంచెం మాట్లాడుతున్నారు, నేను మాత్రమే ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపిస్తుంది నాకు. ఇక్కడ సినిమా మాట్లాడుతుంది. ఎంత మంచి మాట అన్నారు ఆయన. ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీలో సినిమా మాట్లాడింది అండ్ వేద 9వ తారీఖు నుంచి మాట్లాడబోతుంది తెలుగు ఇండస్ట్రీలో కూడా. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయాస్ మీడియా ప్రెజెన్స్ వేద ప్రీ-రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై KLM Fashion Mall, Keep Loving More, Sangeeta Mobiles and Prakruti Avenue Private Limited. Associate sponsors Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold, 49 అంటే సంతానం అండ్ 49 అంటే సంతోషం. అంతేకాకుండా జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, మ్యూజిక్ ఆన్ జీ మ్యూజిక్, టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా అండ్ సోషల్ మీడియా పార్ట్నర్ శ్రేయాస్ ఉత్సవ్. శ్రేయాస్ మీడియా గురించి చెప్పాలా చెప్పండి. ఇలాంటి ఘనమైన వైభవమైన ఎన్నో ఈవెంట్స్ మనందరికీ అందించారు. అందుకే ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ ప్రమోషనల్ కంపెనీ. అండ్ మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ఇంకొక పాట వినేద్దాం. సాంగ్ ప్లే అక్కడ. Good singers Aditi. ఓ ఓకే, అదితి ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు. లాస్ట్లో అడుగుతాను నేనైతే. గానవి ప్లీజ్. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, అందరిಗೂ నమస్కారం. Thank you Balai Garuji for your presence. You're making us feel more lively. Thank you so much. I asked my friend to teach few words with Telugu language to respect towards the Telugu. So I'll try to speak. Any mistake, please excuse me. మా సినిమా శివవేద ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా చూడండి. And thank you so much for all the support. This is the first time I'm facing Telugu crowd, and amazing response from yesterday. We are giving an interviews to all the channels. They are all very good. Thank you media for supporting us, and thank you Geeta ma'am and Shivraj Kumar sir, Harsha sir, everyone. Thank you so much. Thank you all. Please do watch our cinema and tell your true honest review. Thank you. థ్యాంక్ యూ. అండ్ ఒక్క వర్డ్లో శివరాజ్ కుమార్ గారి గురించి చెప్పాలంటే వాట్ యూ సే? The whole world, whole entire Karnataka, India is speaking about his humbleness. I have witnessed it, and he's been so humble. I was the audience before. After experiencing Veda, I saw a person, a human there. He's so humble. Because of his humbleness, we could give 100,000% to this cinema. Thank you so much, sir. Thank you. థ్యాంక్ యూ. కన్నడలో హ్యూజ్ సక్సెస్ సాధించింది అండ్ తెలుగులో ప్రేక్షకుల్ని పలకరించబోతుంది. అండ్ ఎస్ సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగులోనే మాట్లాడతాను. గ్రామాటికల్ మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నేను శివಣ್ణ గారికి తర్వాత గీతా మ్యామ్కి ఫస్ట్గా థ్యాంక్స్ చెప్పాలి. నాకు 125th సినిమా గీతా ప్రొడక్షన్ నుంచి ఆఫర్ వచ్చింది. సినిమా కూడా మంచిగా ఆడింది. సో థ్యాంక్స్ ఫర్ శివಣ್ణ అండ్ గీతా మేడం అండ్ ఫర్ మై ఎంటైర్ క్రూకి థ్యాంక్స్ చెప్పాలి.
ఈ సినిమా ఇంత ఇంత అందంగా ఇంత ఎమోషనల్గా రావాలంటే నా అన్ని టీం నా టెక్నీషియన్స్, నా స్టార్ క్యాస్ట్, గాన్వి, అదితి, శ్వేత, వీణ, చాలా మంది ఉన్నారు. సినిమా మీరు చూస్తే అది తెలుస్తుంది. అండ్ కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్. మీరు కన్నడ సినిమాని ఇక్కడ తీసుకువచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ. February 9th సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ డ్రామా విత్ లాడ్ ఆఫ్ యాక్షన్ అండ్ థ్రిల్లర్గా కూడా ఉంటుంది. మీకు 100% నచ్చుతుందని నమ్ముతా ఉన్నాను. తర్వాత అక్కడ కర్ణాటకలో ఈ సినిమాని ఎమోషనల్ హిట్ అని చెప్పారు. తర్వాత చాలా లేడీస్ కూడా ఇష్టపడ్డారు. యాక్షన్ చూసి ఫస్ట్ అందరూ డౌట్ పడ్డారు, ఇది ఏమో ప్యూర్ అండ్ ప్యూర్ యాక్షన్ సినిమా అని. ఇది ప్యూర్ అండ్ ప్యూర్ యాక్షన్ సినిమా లేదు, ప్యూర్ అండ్ ప్యూర్ ఎమోషనల్ సినిమా అని చెప్తూ ఇదే February 9th సినిమా చూడండి. మీరందరికీ ఇష్టమవుతుంది సినిమా. అండ్ నాట్ ద లీస్ట్, బాలయ్య సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యర్స్. జై బాలయ్య. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదో ఫస్ట్లో స్టార్ట్ చేసేటప్పుడు అన్నారు కదా, ఏమైనా చిన్న మిస్టేక్స్ ఉంటే తెలుగులో క్షమించాలి అని. అసలు మిస్టేక్ ఎక్కడ కనిపెట్టలేకపోయాం మేము, బికాజ్ అంత బాగా మీరు ఓన్ చేసుకున్నారు తెలుగుని. అండ్ మీ సినిమాని కూడా ఓన్ చేసుకోవడానికి మేమందరం రెడీగా ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ పర్మిషన్తో ఇక్కడ కొన్ని పిక్చర్స్ ప్లే చేస్తున్నాము శివరాజ్ కుమార్ గారు. దాని వెనకాలన్న కథ తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. సో పిక్చర్ ప్లీజ్. ఓ వావ్. సో అది ఎప్పుడు వండర్ఫుల్. myself అని ఎవ్రీబడి మిస్టేక్స్ యాక్చువల్లీ పునీత్ నా మిస్టేక్ చేసుకున్నాను. వాడు పునీత్ కాడు నేను. ఐ వాజ్ ఐ థింక్ 1.5 years or something. I was born to my parents. After 9 years of their marriage, I was born. And one more picture. Can we have on screen? Yeah. Yeah. This was Sabarimalai. Hmm. Sabarimalai. Myself and Appu. Oh, okay. Appu, Puneeth. So ఇంకొక పిక్చర్. ఆహా. This is Shatakarni. Balai sir's 100th film. So he just wanted me to do one song. One phone. I just was here. And నాకు చాలా నచ్చింది ఆ సాంగ్, చాలా నచ్చింది. అండ్ బృందా మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ క్రిష్కి థ్యాంక్స్ చెప్పాలి, బాలయ్య సార్కు థ్యాంక్స్ చెప్పాలి. ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ 100th ఫిలిం. ఐఎమ్ హానర్డ్ యాక్చువల్లీ. మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి మేము. ఆ ఫిలింలో బాలయ్యబాబుతో పాటు మిమ్మల్ని కూడా చూడడం మాకు కూడా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ ఇంకో పిక్చర్. Yeah, this was in I think when they gave Karnataka Ratna to Puneeth, he had come, Rajini sir. So I'm sharing a small screen space with him in Jailer. ఒక స్మాల్ క్యామియో సీన్ చేస్తున్నాను రజనీ sir. So it's an honor for me. వన్ ఫైనల్ పిక్చర్ ఇవాల్టికి. యా. This was in Vajrakaya. So Ravi Teja sir came from Telugu. Then Shiv Karthikeyan sir came from Chennai, Tamil Nadu. Ravi sir from Karnataka. And Dilip sir from Malayalam. So all the 4 people had come. దట్ వాజ్ వండర్ఫుల్ సార్. ఎన్నో పిక్చర్స్ ఉంటాయి అండ్ దాని వెనకాల ఒక అద్భుతమైన కథ ఉంటుంది. అండ్ ఇవాళ ఈ ఫొటోస్ చూసి అండ్ దాని మీద శివరాజ్ కుమార్ గారు చెప్పిన మాటలు వింటే చాలా చాలా ఆనందంగా అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ డోంట్ నో వై, బట్ లైక్ మీరు ఇలా కూర్చోవడం అంటే బాలయ్యబాబు గారిని మిమ్మల్ని ఇలా పక్కపక్కన చూడడం అది తెలియని ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఐ థింక్ ఆ ఆనందం ఎంత అని నేను చెప్పలేమేమో, ఇంత అంత అని. అది అంత అఖండ అంత. సో అద్భుతంగా ఉంది. అప్పు లివ్స్ ఆన్. సో మంచితనం ఉన్నంత వరకు, మానవత్వం ఉన్నంత వరకు, సినిమా ఉన్నంత వరకు సో ఆయన ఎప్పుడు మనతోనే ఉంటారు, మన వెంటే ఉంటారు. అండ్ ఎస్, మరి ఎమోషనల్ అంటే షో మస్ట్ బి గో ఆన్. అఫ్ కోర్స్ నాకు ఆయన అంటే విపరీతమైన ఇష్టం. నేను 16th డేకి బెంగళూరు కూడా రావడం జరిగింది. సో ఓకే,
నా ఐ రిక్వెస్ట్ గీతా శివరాజ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాను. సో ఎస్, నేను ఇందాక చెప్పినట్టు సో మీలో మేము ఆయన్ని చూస్తున్నాము అండ్ మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఎప్పుడు ఇలానే మాకు ఎన్నో చిత్రాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గీతాజీ, ఐ రిక్వెస్ట్ ఒకసారి మీరు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, సారీ. యా, సో గీతా గారిని వేదిక. అందరికీ నమస్కారం ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే శివవేద ప్రీ రిలీజ్ ఈవెంట్కి నా బ్రదర్ బాలకృష్ణ గారు వచ్చారు. అది నాకు నచ్చింది. 1 ఫిలిం 100th ఫిలిం బాలయ్య గారిది. శాతకర్ణిలో ఒక సాంగ్ అడిగారు. ఐ వాజ్ సో హ్యాపీ. నాకు ఒక సాంగ్ ఇప్పుడు వద్దు, ఇంకొక ఫిలిం చేయాలి, కాంబినేషన్ చేయాలి, బిగ్ కాంబినేషన్ చేయాలి. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అండ్ ఆల్మోస్ట్ బాలయ్య గారి ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, ఆల్మోస్ట్ we are always together from first. Father N.T. Ramarao sir, Nageshwara sir, Sivaji Ganeshan sir, MGR sir, everybody were like brothers. We could see that warmth in them, and always we used to look forward their films. Every films of them we used to watch. That legacy is carrying by Balaya sir and me now. We are always together, always, whenever, and not this is a function. He has almost come for all the functions of mine, and whenever he comes to Bangalore and Hindupur, I just love to visit Hindupur always. He calls me for some functions. Yeah, Lepakshi festival. I always visit there, and I feel it is my function because it's my family function. It means my brother is standing there. My brother is an MLA there, and it's my responsibility to go for his function and attend his function because it's my function, I feel. And today, even though my brother's son is not feeling well, but in spite of that is coming like that. It's so great of you, sir. I just can't believe it. And that day I went to the hospital and saw him, and I pray God that he recovers fast and comes back and give everybody a moral support. And we are there with their family always. And today they came, and Balagar came and blessed us, and it's so amazing for us. And for every artist, here our Ganavi has come, and Aditi has come, Harsha has come, Swami has come, Radha Krishna Karu, and my wife Geeta Shivraj Kumar. First time production chesi oka manchi film Veda ani manchi film already kannadalo hit ayindi. Ippudu Telugulo it's coming on February 9th, so please see the film. You will surely like it. అన్ని పీపుల్స్కు నేను నచ్చుతుంది ఆ సినిమా, బాగా నచ్చుతుంది. ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక గుడ్ మెసేజ్ ఉంది. యూ కుడ్ రిలేట్ దట్ మెసేజ్, అండ్ యూ కెన్ ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ యూ నీడ్ a person like Veda in your family, Pushpa in your family, Kanaka in your family. This is for sure. If you go and watch, please watch Shiv Veda and bless the entire team of Shiv Veda. And next time we'll try, because this time it was late, we released in Telugu. Next time 100% guarantee ka istanu. Anni film simultaneously release avutundi, Telugulo, Tamillo, Malayalamlo, Hindilo and Kannadalo. So I promise this, and thanks a lot for this lovely evening. Jai Balaya. Thank And you. sorry, and I was little emotional because I think sometimes I should not cry, but seeing that baby face,
I think he pulls us, he pulls everybody because I have seen him because when he was born, I was 13 years. Almost he was like a kid to me. So before me, he is going, that's not all. I feel very hurt actually. Whenever I think about that. But still, he is with us. And we always will celebrate Appu always. And we'll make Appu always in our heart. And he is living even now and he'll be living forever. So, thanks a lot for his love and affection, madam. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని మేము ఎంతగానో ప్రేమిస్తున్నాము అండ్ మీ సినిమాకి బ్రహ్మరథం పట్టడానికి ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ గుడ్ లక్ యూ ఫిలిం. అఫ్ కోర్స్ ప్రేక్షకులు వెయిటింగ్ ఫర్ 9th అండ్ ఆయన మాట వింటే పండుగ, ఆయన డైలాగ్ వింటే పండుగ, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే పండుగ, ఆయనే మనకి పెద్ద పండుగ. సో నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఇవాళ గీతా పిక్చర్స్ అండ్ జీ స్టూడియోస్ వారి నిర్మాణంలో తయారైన మన వేద సినిమా ఈ యొక్క ట్రైలర్ లాంచ్కి రేపు 9న విడుదల కాబోతుంది. విచ్చేసిన అండ్ మన కంచి కామాక్షి కలకత్తా కాళీ క్రియేషన్స్ అంటే మన రాధాకృష్ణ గారు ఆయన సినిమాని తీసుకున్నారు 2 రాష్ట్రాలు అంటే తెలుగు రాష్ట్రాల పంపిణీకి. ఈ యొక్క పండుగకు విచ్చేసిన అటు మా అభిమానులకు ఇక్కడ నందమూరి అన్నో లేకపోతే అటు రాజ్ కుమార్ గారు నాన్నగారు రాజ్ కుమార్ గారు ఇద్దరు, ఎలాగైతే నాగేశ్వరరావు గారు నాన్నగారు శివాజీ గారు అంటే వాళ్ళందరూ నాన్నగారి కంటే వయసులో చిన్న, సో వాళ్ళందరినీ చిత్తప్ప అంటే చిన్నాన్న అని పిలిచే అలవాటు బాబాయిలు. ఎంజీఆర్ గారు అంటే వయసులో పెద్ద, ఆయన పెద్ద నాన్న అని పిలిచేవాడిని నేను. సో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షక దేవుళ్ళకి, ఇక్కడ అభిమానులకి, మా అభిమానులకి, అలాగే కళా పోషకులకు, కళాభిమానులకు, అలాగే పంపిణీదారులకు, అలాగే మీడియా వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇదొక మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ యొక్కటువంటి మా ఇంటి నుంచి అంటే ఇది మొట్టమొదటిసారి ఆయన హోమ్ ప్రొడక్షన్ అంటే సొంత బ్యానర్ మీద ఆయన భార్య పేరుతో ఆవిడ నిర్మాతగా గీతా పిక్చర్స్ అంటే ఉమెన్ ఎంపవర్నెస్ అంటాం మనం, ఆవిడ నిర్మాతగా ముందు పెట్టి ఈ సినిమాను తీయడం చాలా గొప్ప విషయం. ముందుగా దానికి నా తమ్ముడిని అభినందిస్తున్నాను, నా మరదలకి నా హృదయపూర్వక వాళ్ళిద్దరికీ నా ఆశీర్వాదం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సినిమాలో ఒక్కొక్కరి గురించి మాట్లాడాలంటే ఇదంతా ఒక కుటుంబం. ఎందుకంటే మన డైరెక్టర్ గారు ఉన్నారు ఏ హర్ష గారు, ఇంతకుముందు బజరంగ బలి 1, బజరంగ బలి 2, వజ్రకాయ, దాని తర్వాత ఇప్పుడు ఇది 4వది సినిమా తమ్ముడు శివన్నతో, అలాగే పునీత్తో కూడా లాస్ట్ పిక్చర్ ఇది జేమ్స్, అదే సరే అది కెమెరామెన్ ఆయన చేయడం. సో ఒకళ్ళకొకళ్ళ గురించి బాగా తెలుసు, ఎందుకంటే తెలిస్తేనే ఒక మంచి కథ వస్తుంది. ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఉన్న ఆలోచనలు ముందు పెట్టుకుని ఒక మంచి కథ కాదు, నేను చెప్పిందే కథ, నేను చెప్పిందే ఏదో పట్టిన కుందేలకు 3 కాళ్ళే అంటే మంచి సినిమాలు రావు. వాళ్ళు చూస్తున్నాం మనం ఎంత అద్భుతంగా ఉందో. అప్పుడు నేను చెప్పాలి ఇంకోటి కూడా, ఇంతకుముందు ఆయన ఒక మఫ్తీ సినిమా యాక్ట్ చేశారు, చూపించారు ఆ కుర్చీలో కూర్చోవడం. అది నాకు ఈ వీరసింహారెడ్డిలో కూడా వీరసింహారెడ్డి క్యారెక్టర్ పెద్ద గెటప్కి
నన్ను అడిగినప్పుడు గెటప్ నాకు గుర్తొచ్చింది మఫ్తీ సినిమాని. వెంటనే ఆ ఫోటో తెప్పించాను. మీరు చూస్తుంటారు ఆ ఫోటో సేమ్. సో ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రలోకి వెళ్ళినప్పుడు సరే ఇప్పుడు చెప్తుంటాను, యాక్టింగ్ ఈజ్ నాట్ షౌటింగ్, క్రయింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫైయింగ్ లాఫ్. ఇప్పుడు ఎన్నో పాత్రలు తమ్ముడు కూడా చేశాడు, అలాగే ఎన్నో రకరకాల పాత్రలను. సో పాత్రలు అన్నది ఒకళ్ళ ఆత్మలోకి ప్రవేశించడం, ఆ ఆత్మ యొక్క అనుభవాలు మనకు తెలియదు. కానీ ఆ ఆత్మ అన్నది మనలో ఆవరించి, దానికి పెద్ద ఎగ్జాంపుల్ అంటే నా నాన్నగారు, అలాగే చిత్తపర్రి రాజ్ కుమార్ గారు. అంటే వాళ్ళు నటిస్తుంటే వాళ్ళు నటిస్తుంటే ఎలాగంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జాబులీలాడాయి, అలాగే సాంఘికాలు సామజపర గమనాలు అయ్యాయి, పద్యం పదునెక్కింది, అలాగే పాట నాటుగట్టింది, కళామ తల్లి కలకలలాడింది, కన్నుల పండుగ చేసుకుంది, కలకల నవ్వింది. అటువంటి మహానటులు వాళ్ళు, మహానుభావులు. సరే, అటువంటి పుణ్య దంపతులకి బిడ్డలుగా పుట్టడం, అటు రాజ్ కుమార్ గారు, పార్వతమ్మ గారు, వాళ్ళు చేసుకున్న అదృష్టం కూడా. ఎందుకంటే ఒక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా పెద్ద బాధ్యత. కొంత బాధ్యత, కొంత రక్తం. అంటే ఏదో వాళ్ళ పేరు చెప్పుకొని ఎంతకాలం కుదరదు కదా. కొంచెం మనం రాడు తేలాలి. వాళ్ళ యొక్క పోషణలో, వాళ్ళ యొక్క పెంపకంలో రాడు తేలి ఒక కేవలం సినిమా అంటే ఒక బాధ్యతగా, ఒక టెన్షన్గా ఆ సినిమా ఒక వారసత్వాన్ని తీసుకెళ్ళడం కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన నాడే నటుడికి, అతని నటనకు, నట జీవితానికి, అతని క్యారియర్కి ఒక పరిపక్వత, ఒక అర్థం. సో అలా మరి వీరు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అన్నేను మాతో కలిపి అంతా మేము చాలా పెద్ద కుటుంబం. ముఖ్యంగా తమ్ముడు శివరాజ్ కుమారు, డాక్టర్ శివరాజ్ కుమార్, అలాగే రాఘవేంద్ర రాజ్ కుమారు. తర్వాత మన మధ్య లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన స్థాయి ఆయనదే, ఆయన స్థానం ఆయనదే. అది పునీత్ రాజ్ కుమార్. పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆయన కేవలం నటుడిగానే కాకుండా బయటికి ఎక్కువ మనంతా చేస్తూ ఉంటాం. మేము ఇది చేస్తున్నాం, అది బిగుతున్నాం, ఇదని ఏమీ ఆర్భాటం లేకుండా ఆయన ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ఆయన తృప్తి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన. సో అలా ఆయన లేకపోయినా మన మధ్య శారీరకంగా ఆయన చేసిన పనులు, ఆయన ఏదైతే అభిమానాన్ని పొందారో ప్రజల్లో, ఆ అభిమానం ఆయన శాశ్వతంగా మన మధ్య ఉన్నట్టే. సో ఇక సినిమా చూస్తున్నాం మనం, మన ట్రైలర్ చూసాం మనం. చాలా అద్భుతంగా ఉంది, కన్నుల విందుగా ఉంది, కన్నుల పండుగగా ఉంది. ఎందుకంటే ఒకటి డైరెక్టర్, నేను ఎప్పుడు చెప్తుంటాను, ముత్యాలు ఏటవాళ్ళుగా దొర్లుతుంటే చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి. అలా ఆ ఆర్టిస్టుల నుంచి ఒక వాళ్ళ హావభావాలను తీసుకోవడంలో, అలాగే సినిమాని అంత సీన్స్ కానీ అవన్నీ ఎంతో రక్త కట్టించడంలో మరి ఆయన హర్ష గారి ఇప్పుడే కాదు, ఈ సినిమాలే కాదు, బజరంగ బలి అయితేనేమి, వజ్రకాయ అయితేనేమి, దాంతో ఆయన నిరూపించుకున్నాడు. ఇదో 10వ సినిమా అనుకుంటా ఆయన, ఏ హర్ష గారికి. చాలా అద్భుతంగా చేశారు ఆయన, తీశారు. ఇప్పుడు చూస్తుంటే తప్పకుండా ఈ సినిమా పెద్ద ఘన విజయం సాధిస్తుంది అన్న నమ్మకం ఉంది. అలాగే దానికి తోడు మన కెమెరామెన్, ఏది డైరెక్టర్ అనుకుంటాడో డైరెక్టర్స్ మైండ్ ఇస్ కెమెరామెన్. సో అలా మన స్వామి జే గౌడ గారు, ఆయన చాలా అద్భుతంగా అందాల్ని, ఆవేశాలని అన్నిటినీ కూడా డైరెక్టర్ ఏదనుకున్నాను అది మనకి వాళ్ళ కన్నుల విందుగా స్క్రీన్ మీద చూపించాడు ఆయన. ఆయనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మన మధ్య ముఖ్యంగా ఇద్దరు లేరు. ఒకళ్ళేమో అర్జున్ జాన్యా, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జాన్యా. అదే చూస్తున్నాం మనం, మన అఖండాకో లేకపోతే వీరసింహారెడ్డికో సబ్బూపర్లు పేలిపోయినట్టే అంత బ్రహ్మాండంగా ఇచ్చాడు ఆయన. పాటలకి పాటలు, సెంటిమెంట్ సాంగ్స్ అయితేనేమి ఎంత మెలడీ, అలాగే మాస్ ఇంత చూసాం, తమ్ముడు స్టెప్స్, అలాగే రీ రికార్డింగు.
సందర్భాన్ని బట్టి ఎంత అద్భుతంగా. అలాగే ఎడిటర్ దీపు ఎస్ కుమార్. ఎప్పుడు ఎందుకని చెప్తున్నానంటే ఈ పేర్లు వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు చెప్పుకోని అవసరం లేదు, ఉన్నవాళ్ళ పేర్లు చెప్తే చాలు. సినిమాకి ఒక ఆయువు పట్టు లాంటి వాళ్ళు మనలో నేను ఎప్పుడు చెప్తుంటాను, మనం ఏం తప్పులు చేసినా కూడా డైరెక్టర్ కూడా తప్పు చేయొచ్చు, ఒక యాక్టర్ తప్పు చేయొచ్చు, కానీ మనం అంటే ఒకళ్ళ ఒత్తిడి ఉండడం వల్ల మనకేదో ఉండొచ్చు, ఇంకా బాగా చేయొచ్చు అని ఇంత చాలు అంటాడు, లేకపోతే ఇంకా తక్కువ చేస్తాడేమో ఇంకెక్కువ చేయమంటాడు. వీటిలన్నిటిని సరి చేసేవాళ్ళు వీళ్ళు ఎవరంటే ఒక మ్యూజిక్ డైరెక్టరు, ఒక ఎడిటర్. వీళ్ళు నేను నమ్ముతాను. నేను ఇప్పుడు ఒక చెత్త సినిమాని అద్భుతంగా చేయొచ్చు, ఒక అద్భుతమైన సినిమాని చెడగొట్టచ్చు కూడా వాళ్ళు. సరే, మన హీరోయిన్స్ విషయానికి వస్తే గానవి. నువ్వు పాడతావా గానవి? గానవి అంటే నాకు అనుమానం వచ్చింది. చాలా బాగా ఉందమ్మా, బాగా పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. అందము అలాగే పర్ఫార్మెన్సు. అందం అన్నది ఎప్పుడు చల్ల చర్మలో ఉండదు. సో అందం అన్నది నటనలో ఉంటుంది, ఒక అమాయకత్వంలో ఉంటుంది, ఒక సిగ్గులో ఉంటుంది. అదే ఒక అమ్మాయికి ఆభరణం అని అందం అద్భుతంగా ఆవేశంగా ఉంది ఆ పాత్ర చూస్తుంటే. అలాగే మరి సినిమా కథ చెప్పకూడదు, మరి అతిథి సాగర్ చూసాం. ఫైట్లు గీట్లు మాకంటే కూడా బాగా చేసింది అనుకుంటున్నాను ఫైట్లవి, మాకంటే కూడా. చూసి మేము మా మాస్టర్లు కూడా చెప్పాలి ఇలా కంపోజ్ చేయమని మరి. సో అంత అద్భుతంగా పాత్రలో లీనమై, ఆ పాత్ర నాకు తెలిసి ఏంటో అది, అయినా మీరు రేపు చూస్తారు సినిమాలో. అలాగే ఎంతోమంది ఉన్నారు. ఉమాశ్రీ ఉంది, లేకపోతే శ్వేతా బెంగప్ప. ఉమాశ్రీ గారు మినిస్టర్ ఆవిడ ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్లో ఆవిడ మినిస్టర్గా చేసింది ఆవిడ. దాని తర్వాత ఎక్స్ మినిస్టర్ అప్పుడు. అలాగే మన వినోద శుభమొగ్గ వీళ్ళంతా ఉన్నారు. దాని తర్వాత మన వీణా పొన్నప్ప, వీళ్ళంతా పరిచయం మాకు, అందుకే పేర్లు వచ్చేస్తున్నాయి ధారాళంగా. అలాగే వినయ్ బిడ్డప్ప, అలాగే జగ్గప్ప అంతా కూడా యాక్ట్ చేశారు సినిమాలో. ఎందుకంటే తెలుగు కన్నడకి అంత దగ్గర సంబంధం ఉంది. తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లముండ తెలుగు ఒకండ ఎల్ల నుపులు గొలు వెలుగుదే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఆయన కన్నడిగా, అంటే ఆయన ఒక బలిజ. ఆయన మరి ఒక ఆముక్త మాల్యద, ఎక్కడ మన మోపుదేవి అంటే మన అమినిగడ్డ కృష్ణా జిల్లా, అక్కడ గుళ్ళో పడుకున్నప్పుడు ఆయన కల్లో కనిపించి రాయమంటే ఆయన ఆముక్త మాల్యద రాసింది మన తెలుగు గడ్డ మీద. అది కన్నడ తెలుగు వారికి ఉన్న అనుబంధం. అలాగే ప్రేమాభిమానాలు కూడా అటువంటివే. మన కల్చర్ కానివ్వండి అంతా కూడా ఎక్కడ చూసినా అక్కడ మన వాళ్ళు తెలుగు వాళ్ళు అటు ఇటు కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ అంతా బాగా కలిసిపోయి ఒక కుటుంబంలాగా అందరూ ఉన్నారు అక్కడ. సరే, ఈ సినిమా బాగా ఆడాలి. కారు నాడున అంటే ట్రై చేస్తున్నా కన్నడ మాట్లాడడానికి, ఏదో రాసుకు ఇచ్చారు. కారునాడిన యువరాజ శివన్న నన్ను కారునాడిన తెలుగు నాడిన యువరత్న స్వాగత కొరద్దువే అంటే స్వాగతిస్తున్నాను వాళ్ళని. యాద జన్మద జన్మದ పుణ్యత ఏమో ನಂಬಿಬ್ಬವರು అంటే మేమిద్దరం ನಂಬಿಬ್ಬರು దేవత మానుషర అంటే దేవుడికి సమానులైన ఆ తండ్రికి బిడ్డలుగా పుట్టాము. అలాగే ఈ యొక్క కళమ్మ తల్లి కూడా మేము సేవలు అందిస్తున్నాము. అలాగే అదే అంటే గలేదు కలగు మీరది సహోదర సంబంధ బిబ్బరద్దు అని మేమిద్దరం అన్నదమ్ముల్లాగా మా సంబంధం. సరే బ్రదర్,
ಇಂದ ಕನ್ನಡ ಜನ ಇಷ್ಟಪಟ್ಟ ಇಂದ ವೇದ ಸಿನಿಮಾವನ್ನು ಇಲ್ಲಿ ನಮ್ಮ ಜನ ಇಷ್ಟಪಡ್ತಾರೆ, ప్రీతి ನೀಡುತ್ತಾರೆ ಎಂದು ఆశిస్తుತ್ತೇನೆ. అది తప్పకుండా ఈ సినిమా ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ఆడుతుంది. అంటే నేను ఎప్పుడు అంటుంటాను, మంచి సినిమానికి ఎప్పుడు ఒక భాషాభేదం కానీ, ఆడమగ తేడా కానీ, లేకపోతే పండది పాపరాది పట్టుగుడుపులు కానీ, దానికి దారిద్రాది తారతమ్యంలో కానీ, లేకపోతే అభిమాన దురభిమానులు అన్న తేడాలు ఉండదు. మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తారు. ఇవాళ సినిమా ఎలా అయిందంటే పాన్ ఇండియా, ఏ భాష సినిమా అయినా మంచి సినిమా వస్తే అది పాన్ ఇండియా సినిమా రేంజ్కి అందరూ ఆదరిస్తున్నారు సినిమాల్ని. అటువంటి డెఫినెట్గా ఈ పిక్చర్ కూడా కేవలం అటు కన్నడలో పెద్ద విజయం సాధించింది. అదే కాకుండా రేపు తెలుగులో, అటు తమిళ్లో, అన్ని భాషల్లో కూడా సినిమా రేపు 19 తెలుగులో విడుదలవుతుంది. తర్వాత అన్ని భాషల్లో కూడా రాబోతుంది సినిమా. తప్పకుండా అది ఒక మంచి పాన్ ఇండియా సినిమా అవ్వాలని, ఈ పిక్చరు ఆబాలగోపాలాన్ని అరరించాలని, అజరామరంగా చలనచిత్ర పరిశ్రమలో నిలిచిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశాన్ని చెప్పను, ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా నేను. అటువంటి అవకాశం నాకు దొరికింది ఇవాళ ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసే అవకాశం. సో దీంట్లో పాలు పంచుకున్నందుకు నా ఒక అన్నగా నా తమ్ముడికి, అక్కడ ఉన్నాడు రాఘవేంద్ర రాజ్కుమార్ కూడా, రాఘవేంద్ర అతను, ఆయనకి వాళ్ళ కుటుంబానికి అంతా కూడా, మా కుటుంబానికి అంతా, సినిమా కుటుంబానికి, మా కులానికి కూడా ఎప్పుడూ ఆ కళామంతల్లి ఆశీస్సులు ఉండాలని, ఇంకా ఎన్నెన్నో మంచి సినిమాలు, మీరంతా ఒక మంచి సినిమా తీసాం, ఎప్పుడు విడుదలవుతుందా, దాన్ని ఎలా ఆదరిస్తారు ప్రేక్షకులు అని ఎదురు చూస్తున్న సమయంలో అటు కన్నడ ప్రజలు ఆల్రెడీ సినిమాని హిట్ చేశారు. సినిమాని తప్పకుండా నేను అన్నట్టు తారతమ్యం లేదు కాబట్టి నేను చెప్పిన వాటిల్లో ఈ సినిమా అన్ని భాషల్లోనూ హిట్ అవుతుంది. సో మీరంతా కూడా హిట్ చేస్తే మంచి ఇంకా సినిమా నువ్వమని మా భుజం తట్టి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టు. సో చూడండి, మంచి సినిమాల్ని చూశారు మనం, ట్రైలర్లో ఎంత అద్భుతంగా ఉందో. తప్పకుండా ఈ సినిమా ఘనవిజయం సాధిస్తుందని నా తమ్ముడికి అభినందనలు. ఆయన సొంత సినిమా కాబట్టి మా మరదలు గీతకి నా, అలాగే ఇక్కడ పంపిణీదారులు రాధాకృష్ణకి, మిగతా వాళ్ళందరూ కూడా, ఇక్కడికి విచ్చేసిన పంపిణీదారులందరూ కూడా, బయ్యర్ రాధాకృష్ణ గారికి, పంపిణీదారులందరికీ, మిగతా పనిచేసిన వాళ్ళందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాలయ్యబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. బాలయ్యబాబు గారు, ఇందాక శివరాజ్ కుమార్ గారు చెప్పారు, అంటే ఆయన అక్కడ ఒక పాట పాడారు. ఇప్పుడు మరి మీలో ఒకసారి మీరు పాడకపోతే ఎలా చెప్పండి? మీరు ఇందాక నాకు బాలయ్యబాబు గారికి ప్రామిస్ చేశారు. సో ఒక్కసారి కరెంట్లో పాడతాను. నో ప్రాబ్లమ్స్ అయ్యా. పుష్ప 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 ಇಲ್ ನೋಡೆ ಪುಷ್ಪ ಮಾತಾಡೆ ಪುಷ್ಪ ನನ್ನ ಮುದ್ದು ಪುಷ್ಪ ಏ ಪುಷ್ಪ ಪುಷ್ಪ ನನ್ನ ಎಂಡ್ರು ಪುಷ್ಪ ನಿನ್ ಕಂಡ್ರೆ ಪುಷ್ಪ ಎದೆಯೊಳಗೆ ಪುಷ್ಪ ಅರಳೈತೆ ಪುಷ್ಪ ಸೂಜಿ ಮಲ್ಲೆ ಜಾಜಿ ಮಲ್ಲೆ ಮೈಸೂರು ಮಲ್ಲೆ ನೀನೆ ಕೋಪ ಬಂದ್ರೆ ಕೆಂಪಾಗ್ತೀಯೇ ಸಾನೆ ಚಂದ ನೀನೇ ಇಲ್ಲಿ ನೋಡೆ ಪುಷ್ಪ ಮಾತಾಡೆ ಪುಷ್ಪ ನನ್ನ ಮುದ್ದು ಪುಷ್ಪ ಏ ಪುಷ್ಪ ಪುಷ್ಪ ನನ್ನ ಎಂಡು ಪುಷ್ಪ ನಿನ್ ಕಂಡ್ರೆ ಪುಷ್ಪ ಎದೆಯೊಳಗೆ ಪುಷ್ಪ ಅರಳೈತೆ ಪುಷ್ಪ. ಥ್ಯಾಂಕ್ ಯು.